ఉత్తరాంధ్ర దశాబ్దాల కల నెరవేరింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయింది. 19 ఎకరాల్లో సుమారు 5,600 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో పాటు పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్కే తలమానికం కానుంది. ఆగస్టు 17 నుంచి అంతర్జాతీయ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును కూడా ఖరారు చేశారు. ఇదే ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ చేరుకొని ఎయిర్పోర్ట్కి ప్రారంభం చేసి జాతికి అంకితం చేశారు. ప్రధాని రాక కోసం 16,000 మంది దింసా కళాకారులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల మందితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించున్నారు. ఎయిర్పోర్ట్కి వేగంగా చేరుకోవటానికి ఇప్పటికే 5 కనెక్టివిటీ రోడ్లు పూర్తి చేశారు. అలాగే కోస్టల్ కారిడార్ వైజాగ్ నుంచి భోగాపురంకి నేరుగా చేరుకోవటానికి త్వరలో ప్రారంభం కానుంది. కెమెరామెన్ గోపితో సంతోష్, ఏపీ టుడే న్యూస్, భోగాపురం లైవ్.